మధ్యన నిలిచిన శ్రీ శ్రీ గణ మద్దిలేటి స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి భక్తులు శనివారం రోజు వేల మంది భక్తులు వస్తారు. దేవస్థానం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం శనివారం రోజున భక్తులు వేల సంఖ్యలో వస్తారు. వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తుంది దేవస్థానం. 1500 నుంచి 2000 మంది వరకు భక్తులకు ఇక్కడ భోజనం చేస్తారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మద్దిలేటి స్వామి దేవస్థానంకు వచ్చిన భక్తులు ఇక్కడ చాలా రుచికరమైన భోజనం పెడుతున్నారని అక్కడ వచ్చిన భక్తులు చెప్పారు. మద్దిలేటి స్వామి దేవస్థానంలో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లకు షాపు వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఎంఆర్పి రేటు అమ్మాలని అడిగితే ఇక్కడ ఉన్న షాపు యజమానులు మాకు షాపులకు రెంట్కు కడుతున్నామని చెబుతున్నారు. దేవస్థానం ఈవో గారే మాకు అమ్ముకోమని చెప్పారు. దేవస్థానం ఈవో రామాంజనేయులని అదే విషయాన్ని అడగగా లేదు, ఎంఆర్పి రేట్లకే అమ్మాలి, ఎంఆర్పి రేటు కంటే ₹1 ₹2 మాత్రమే ఎక్కువ అమ్ముకోవని చెప్పారు. అది కూడా వాళ్లకు శనివారం ఆదివారం రోజు షాపులకు గిరాకీ ఉంటుంది కాబట్టి షాపు యజమానులకు మేము పిలిపించి చెప్పడం కూడా జరిగిందని ఈవో చెప్పారు. శనివారం రోజున ఈ దేవస్థానానికి వేల మంది భక్తులు వస్తారు. ఈ దేవస్థానంతో సంతానం లేని వాళ్లకు దేవునికి మొక్కులుకొని పోతే సంతానం నిలబడుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ప్రతి శనివారం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అని మద్దిలేటి స్వామి దేవస్థానం ఈవో రామాంజనేయులు చెప్పారు. ఈ అన్నదానానికి భక్తులు చాలా మంది సహకరిస్తున్నారు. నమో నారసింహాయ నమః. శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం ఆర్ఎస్ రంగాపురం బేతంచెర్ల గ్రామం మండలము నంద్యాల జిల్లాలో ఇక్కడ శ్రీ మద్దిలేటి నరసింహస్వామి మహాలక్ష్మి అమ్మవారి సమేతంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. భక్తులకు కోరిక నెరవేరుస్తారనే నమ్మకంతో ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా ఈ దేవస్థానం నందు ఇటీవల భక్తులు చాలా ఎక్కువగా వస్తున్నారు. వారి యొక్క కోరికలు కోరుకొని స్వామివారి ద్వారా వాటిని వాళ్ళ యొక్క కోరికలను అన్నీ తీరే విధంగా తీర్చుకొని వారి యొక్క సంతోషంతో దేవుడిని ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇక్కడ దేవస్థానం ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మరియు మన దేవాదాయ కమిషనర్ వారి యొక్క ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గారు ఒక సహకారంతో ఇక్కడ దేవాలయం అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ తాగునీరు సౌకర్యం అయితేనేండి, తర్వాత మౌలిక సదుపాయాలు అనగా మరుగుదొడ్లు, ఇక్కడ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇటీవల 40 టాయిలెట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగినది 5 ప్లేసుల్లో. అదేవిధంగా ఇక్కడ వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఇటీవల ఓవర్ హెడ్ ట్యాంకు కొత్త బోర్ వేయించి దాదాపుగా 100 రూములకి ప్రత్యేకంగా, అంటే గతంలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి నైవేద్యం సమర్పించుకొని శుక్రవారం మధ్యాహ్నం వచ్చి శనివారం ఉదయంన వారి యొక్క నైవేద్యం సమర్పించి వారి యొక్క ఫ్రెండ్స్ని బంధువు మిత్రులన్నీ ఇక్కడికి వాళ్ళని స్వామివారికి పిలుచుకొని వారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దానికోసం వాటర్ ఎక్కువగా, అంటే నీరు ఎక్కువగా అవసరమయ్యేది. అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్యాంకు తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటి కాకుండా మేమే దేవస్థానం వారే అంటే దాదాపు 100 రూములకి 100 ట్యాప్స్, ప్రతి రూముకి ఒక ట్యాపు ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులు ఇప్పుడు నీటి కోసం ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క ఎక్కడైతే వారు దిగి ఉన్నారో వారు యొక్క అవసరాల నిమిత్తం అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇటీవల పెద్ద పెద్ద దేవస్థానంలో, అంటే తిరుమల, శ్రీశైలం ఇలాంటి యొక్క దేవస్థానంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా కొత్త షెడ్ ఏర్పాటు చేసి సపరేట్గా స్టీల్ టేబుల్స్, బెంచెస్ ఏర్పాటు చేసి భక్తులకు సేవకుల ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమం మేము ప్రతిరోజు చేస్తున్నాము దేవస్థానం తరఫున. ఇక్కడ వడ్డించేది మాత్రం సేవకులు వడ్డిస్తుంటారు. శనివారం మాత్రం దాదాపుగా 1500 మంది నుంచి 2000 మంది వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఉంటున్నారు. భక్తులు చాలామంది దూర ప్రాంతాల నుంచి గతంలో వచ్చేవాళ్ళు. సో కర్నూలు నుంచి దాదాపు గంటన్నర, నంద్యాల నుంచి గంటన్నర. సో వారు దర్శనం చేసుకుని దాదాపు 2-3 గంటలు ఈజీగా అవుతుంది. సో వారికి ఈ అన్నదాన కార్యక్రమం వల్ల భక్తులు ఇక్కడే మధ్యాహ్నం కూడా భోజనం చేసి భక్తులు ఇక్కడే ఉంటున్నారు. అదేవిధంగా కోనేరులో గతంలో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీలకు, పురుషులకు వేరువేరు కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలు, భక్తులు చాలా సంతోషంగా దాంట్లో స్నానాలు చేస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధి చేస్తాము. అన్నదానం కార్యక్రమంలో బాగా అభివృద్ధి చెందాం కాబట్టి ఇటీవల డొనేషన్స్ కూడా బాగా పెరిగాయి. భక్తులు వాళ్ళే స్వతహాగా వచ్చి దాదాపుగా గతంలో 1 లక్ష 2 లక్షలు ఉండేది, ఇప్పుడు దాదాపుగా 20 లక్షల వరకు భక్తులు డొనేషన్స్ ఇచ్చారు. సో ఇంకా
భక్తుల యొక్క సౌకర్యాల దృష్ట్యా ఇంకా మేము అభివృద్ధి చేస్తాం. సార్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్రధాన ఆరోపణలు, ఇక్కడ మేము షాపుల్లోకి కూడా పోతే అది ఎంఆర్పి రేట్లకు కాకుండా డైరెక్ట్ మాకు టెండర్లు వేసేటప్పుడు అధికారులే మాకు రేటు అమ్ముకోండి అని డైరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంటుంది 20 రూపీస్, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మకూడదు, 30 రూపాయలు. మీరు టెండర్లో ఫస్టే 2 రూపాయలకే అమ్మాలని ఇచ్చింటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే బహిరంగంగా మేము అధికారులే చెప్పినందుకే మేము అమ్ముతున్నాం. లేదండి, అలా తప్పది. ఎంఆర్పి రేటుకి అమ్మమని చెప్తాము, ఎంఆర్పి రేటు ప్రకారమే పెడుతున్నాము. అది మా దృష్టికి కూడా వచ్చింది. షాప్స్ వాళ్ళందరినీ పిలిచి అంటే ఇది రంగాపురం నుంచి ఇక్కడ ఏది అంటే ఇక్కడ నివాస ప్రాంతం కాదు కాబట్టి దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంఆర్పి కన్నా 1 రూపాయి లేదా 2 రూపాయలు, ఎందుకంటే కరెంటు ఛార్జెస్. వాటర్ బాటిల్ అనుకోండి 20 రూపాయలు ఉంటే 21 కానీ 22 కానీ అమ్ముకోమన్నాం. వాటర్ ప్యాకెట్ కూడా 1 రూపాయి అట్లా ఉంటే 1.25 అలా అమ్మమని చెప్పాము. నా దృష్టికి కూడా చెప్పారు, వాళ్ళందరినీ పిలిపి చెప్పడం జరిగింది. వాటితో పాటు వాళ్ళు ఎలా ఇట్లా ఎంఆర్పి రేటు కన్నా అతి ఎక్కువగా అమ్మితే వాళ్ళని క్యాన్సిల్ చేస్తామని చెప్పడం, హెచ్చరించడం జరిగింది. త్వరలో వాళ్ళ ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో అక్కడ బోర్డ్స్ కూడా మేము వాళ్ళకి ఆల్రెడీ ఏర్పాటు చేయమని చెప్పాము. వాళ్ళు ఇంకా ఏర్పాటు చేయలేదు. మేమే దేవస్థానం నుంచి ఒక 1 వీక్ నుంచి 10 రోజులు ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందు ఏమన్నా గతంలో మీరు ఫైన్ వేసిన దాఖలాలు కానీ లేదండి, మనం ఏమి వేయలేదు. మా దృష్టికి ఇటీవలే వచ్చింది, ఇంతకుముందు చేసేవాళ్ళు. అంటే పోటీలో అంటే షాప్స్ వేలం పెట్టినప్పుడు పోటీలు ఎక్కువ పాడుతారు. సో కాబట్టి ఆ పోటీకి తగ్గట్టుగా వాళ్ళు రేట్స్ పెంచారని చెప్పారు, కానీ మేము ఎమ్మడే ఇటీవలే వాళ్ళని పిలిపించి హెచ్చరించడం జరిగింది. ఇప్పుడైతే ఎంఆర్పికి ధరకే అమ్ముతున్నారు. బట్ ఇంకా ఏమన్నా ఇబ్బంది ఉంటే మాత్రం మేము ఏంటంటే సార్ భక్తులు ఏమంటున్నారంటే వీళ్ళు ఎండోమెంట్ అంటే మన మధ్య స్వామికి సంబంధించిన మీరు అధికారి కదా, వాళ్ళు దాన్ని ఏ రేట్ అమ్మాలని అక్కడక్కడ ఒక బోర్డు పెడితే బాగుంటుంది భక్తులకు అనేటువంటిది. అదే ఈ బోర్డు పెట్టకపోవడానికి కారణం దీనిలో ఆంతర్యం ఏమని క్వశ్చన్ చేస్తాం. ఆంతర్యం ఏమి ఉండదండి. ఆల్రెడీ ఎక్కడైనా కూడా మార్కెట్లో మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడే బోర్డు ఏర్పాటు చేసుకోవడం బాధ్యత వ్యాపారస్తుంది. అది మేము వేలం అప్పుడే చెప్పాము, బట్ వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. బట్ వాళ్ళకి ఒక 10 రోజులు టైం ఇచ్చాము. వాళ్ళు ఏర్పాటు చేయకపోతే మేమే ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుల సౌకర్యమే మా ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ ఆదేశాలు మాకు క్లియర్గా ఉన్నాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మన ముఖ్యమంత్రి వారు కూడా ఆదేశించారు. మా కమిషనర్ గారు కూడా చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా మేము అంటే రేటు ఎక్కువగా అమ్మితే, భక్తులకు ఇబ్బంది కలిగిన రేటు అమ్మితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. వాళ్ళు ఏర్పాటు చేయకపోతే మేమే తప్పకుండా ఒక 10 రోజులు 15 రోజుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.